కేసీఆర్కు తాను రాసిన లేఖను సంతోష్ లీక్ చేశారన్నారు కవిత. తమ కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్నారు. హరీష్ రావు, సంతోష్, శ్రవణ్ రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కవిత వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు తాను రాసిన లేఖను సంతోష్ లీక్ చేశారన్నారు కవిత. తమ కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని, కేటీఆర్కు సంబంధించిన వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నారు. హరీష్ రావు, సంతోష్, శ్రవణ్ రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. రైట్, మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు. కవిత వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, నలుగురు ఎవరెవరికి నోటీసులు వచ్చినాయి అనుకోవాలి? ఇప్పుడు ఆవిడ మా కుటుంబంలో నలుగురు నోటీసులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. అలాగే శ్రవణ్ రావు పేరుని ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి, ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క పేరు బయటకు వచ్చింది, ఆ పేరు కవితను నోటి నుంచి కూడా రావడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. చక్రి, మీడియా సమావేశం తర్వాత కవిత చిట్ చాట్ చేసింది. చిట్ చాట్ లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ప్రధానంగా ఆమె లేఖకు సంబంధించి ఆమె మొదటి నుంచి కోరుతున్నటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే తన లేఖ, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే తన లేఖ లీక్ చేశారని చెప్పినటువంటి కవిత, లేఖ లీక్ చేసింది సంతోష్ రావు అంటూ ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటు మరొక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లో చెప్దాం అనుకున్నాను, నేను మర్చిపోయానంటూ ఆమె ఆన్ రికార్డ్ చేస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆమె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నలుగురు, ఆ నలుగురివి ఆమెతో పాటు రెగ్యులర్ గా ఉండేటటువంటి నలుగురు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాంతో పాటు కేటీఆర్ తో పాటు ఉండేటటువంటి మరొక నలుగురి కూడా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పింది. ఈ విధంగా అంటే రైతుతో పాటు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళలో కీలకంగా సంతోష్ రావు, హరీష్ రావు, దాంతో పాటు ఆ శ్రవణ్ రావు, ముగ్గురు ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల వాళ్ళ హస్తం ఉంది అనే విషయం చెప్పడం జరిగింది. ఈమెతో పాటు వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు, అదేవిధంగా కేటీఆర్ ఇంట్లో ఉన్నటువంటి నలుగురు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయం తమకు ఇక్కడ ఈ మధ్య కాలంలో విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఫోన్ చేసి విచారణకు రావాల్సిందిగా అడిగినప్పుడే తమకు సమాచారం తెలిసిందని, ముందు కొంత డౌట్ ఉన్నప్పటికీ కూడా తర్వాత తమకు సమాచారం తెలిసిందనేటటువంటి విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. తమ అధికారంలో ఉన్నటువంటి తాము, తమ ముఖ్యమంత్రి బిడ్డగా ఉన్నటువంటి తనది, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి కేటీఆర్ది కూడా ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఆ సమయంలో ఎందుకు వచ్చింది? ఈ ఫోన్ ట్యాపింగ్ పూర్తి వ్యవహారంలో కేసీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ పై బయట చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి సంబంధం కూడా కేసీఆర్ కి లేదు, కేవలం సంతోష్ కి, హరీష్ కి, అదేవిధంగా శ్రవణ్ రావుకే ఉంది అనే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆమె చేసినటువంటి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యల్లో ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో పాటుగా ఇప్పుడు గతంలో ఆమె ఏదైతే మొదటిసారి తన తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అయినటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలు అప్పటి నుంచి కూడా లీక్ ఎవరు చేశారో చెప్పాలని కోరుతూ వస్తున్నటువంటి కవిత లేఖ లీక్ చేసింది సంతోష్ రావు అంటూ చెప్పడం జరిగింది. సతీష్, అంటే ఇప్పుడు ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి కాళేశ్వరానికి సంబంధించి ఆవిడ వ్యాఖ్యలు ఆన్ రికార్డ్ కనబడుతున్నాయి. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ చేశారు, ఇవిడ ఆన్ రికార్డ్ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు లేవు. దీన్ని మరి ఇన్వెస్టిగేషన్లో కన్సిడర్ చేస్తారా? ఎందుకంటే ఎవరి మీద అయితే ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయో వారిలో ఒకరు దీనికి సంబంధించి ఒక కీలక వ్యాఖ్య చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్లో దాన్ని భాగం చేస్తారు, పిలిచి ప్రశ్నిస్తారు కూడా. సో దీన్ని ప్రశ్నించే అవకాశం ఉందా ఈ విషయం మీద కవితని? కవిత దీనికి సంబంధించి కావాలనే ఆన్ రికార్డు చెప్పలేదన్న విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆన్ రికార్డు ఆమె ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడితే ఖచ్చితంగా విచారణ అధికారులు పిలిచి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆఫ్ ది రికార్డ్ లో చిట్ చాట్ లో మాట్లాడారు కవిత. చిట్ చాట్ లో మాట్లాడుతూనే ఒకవేళ అవసరమైతే అధికారులు ఎవరైనా పిలిచి అడిగితే చెప్తానంటూ కూడా ఆమె చెప్పారు. కానీ అది ఎంతవరకు అధికారులు ఆమెను పిలిచి మాట్లాడతారనేది మాత్రం ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ లేదు. కానీ ఖచ్చితంగా పిలిచి అడిగితే ఈ విషయం ఎవరికైనా చెప్తాను, ఎక్కడైనా చెప్తానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా కవిత చెప్పడం జరిగింది. మొత్తంగా ఆమె ఈ మధ్య కాలంలో ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ వేసింది, కేసీఆర్ కి సంబంధం లేదు, అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకి సంబంధం ఉంది అని చెప్పినటువంటి
కవిత ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో చిట్చాట్లో మాట్లాడుతున్న సమయంలో ఒకవేళ ఆ సమయంలో ఉన్న హరీష్ రావుకి సంబంధం ఉంది, ఆయన అవినీతి పాల్పడ్డారంటే కేసీఆర్ కూడా అవినీతికి పాల్పడ్డట్టే అవుతుంది కదా అనే ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేస్తూనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కీలకంగా కామెంట్ చేశారు చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.